కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతికి సంబంధించిన 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో జరిగింది. గ్రామానికి చెందిన బంగ్లా రాజేందర్ గౌడ్ కుమార్తె 2021లో కులాంతర వివాహం చేసుకుంది. నాటి నుంచి రాజేందర్ గౌడ్కు చెందిన 5 కుటుంబాలను గౌడ సంఘ ప్రతినిధులు మంచి చెడులకు పిలవకుండా మానసికంగా హింసిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ నెల 23న కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమతో మాట్లాడిన వారికి 50,000 రూపాయలు జరిమానా విధిస్తామని సంఘం ప్రతినిధులు హుకుం జారీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నవంబర్ 26, 2021లో దళిత యువకులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మమ్మల్ని ఇక్కడ మాచారెడ్డి గౌడ సంఘం పెద్దలు మరియు వీళ్ళందరూ మమ్మల్ని కుల బహిష్కరణ ప్రకటించి మాకు ఎందులో రానివ్వడం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి పిలుపులు కానీ మాకు ఎటువంటి సంఘంలో వాటా కానీ ఎటువంటిది కానీ మాకు ఇవ్వడం లేదు. ఇట్లా దీని గురించి మేము అప్పుడు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా సంప్రదించడం జరిగింది. మళ్ళీ రీసెంట్లీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మాకు అక్కడ డిఎస్పీ గారు అక్కడ వీళ్ళని పిలిపించి అక్కడ మాట్లాడి కాంప్రమైజ్ లెటర్ రాపించడం జరిగింది. కానీ అయినా కానీ వాళ్ళు అది పట్టించుకోకుండా ఎటువంటి ధోరణులకు గురి కాకుండా మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగడం, తిట్టడం, దౌర్జన్యంగా బెదిరింపు చేయడం. అలానే కాకుండా ఇంకా మా ఆస్తులపై కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తేనే చెప్పి మేము సంఘంలోకి స్థానం ఇస్తామని చెప్పి ఇప్పటి వాదన వినిపిస్తున్నారు. మాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా మేము మీడియా సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మాకు న్యాయం చేకూరండి. మరి ఇటువంటి పరిస్థితి వేరే దౌర్భాగ్య స్థితి ఎవరికి ఏ కుటుంబాలకు రావద్దని కోరుతున్నాను. అయితే రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, కులాంతర వివాహం చేసుకున్నందుకు 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ఒక అమానుష సంఘటన జరిగింది. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకున్నారనే నేపథ్యంతో 2 కుటుంబాలకు సంబంధించిన గ్రామాల్లో విడిపోయే పరిస్థితి మనకు కనబడ్డది. గౌడ కులస్తులతో పాటు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారు కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి మేజర్ కావడంతో వివాహం చేసుకున్నారు. ఇందులో భాగంగానే గౌడ కులస్తులకు సంబంధించిన సుమారు 5 కుటుంబాలను మాచారెడ్డి మండల కేంద్రం నుంచి బహిష్కరించిన సంఘటనతో ఈరోజు ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో 2 గ్రామాల మధ్య వర్గపోరు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ గ్రామంలోని కుటుంబ బహిష్కరణ చేసిన నేపథ్యంలో 2 కులాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ వారికి కుల బహిష్కరణ చేసిన నేపథ్యంలో సహకరించకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే గ్రామస్తులు వీడీసీ కమిటీకి సంబంధించిన వారు హుకుం జారీ చేయడంతో ఆ 5 కుటుంబాలు బహిష్కరణకు గురైన కుటుంబాలు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురవుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ కార్యక్రమాలు జరిగినా కనీసం వారికి సంబంధించిన వాటర్ కావాలన్నా, లేకుంటే కిరాణా షాప్ లో కిరాణా సామాన్ కానీ, అదే కూరగాయలకు సంబంధించిన కూరగాయల విషయంలో కానీ ఇలాంటి ఏ వస్తువులైనా వాళ్ళకు ఇచ్చినా కానీ వాళ్ళకు సుమారు వారితో మాట్లాడితే వారికి సుమారు 50,000 రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి గ్రామస్తులు చెప్పారు. ఇందులో భాగంగానే 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదం ఈ రోజు ఒక తారాస్థాయికి చేరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం కులాంతర వివాహమే ఈ రోజు 2 గ్రామాల మధ్య 2 కుటుంబాల మధ్య ఒకవైపు పచ్చగడ్డి వేసే బగ్గుమనే పరిస్థితి నెలకొనడంతో ఆ కుటుంబం ఇప్పుడు గ్రామాల్లో విడిపోయే పరిస్థితి కనబడ్డది. ప్రస్తుతం రాజేంద్ర గౌడ్ కు సంబంధించిన కుటుంబం 5 కుటుంబాలు గ్రామం నుంచి బహిష్కరించడంతో ఆ గ్రామంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారు వాళ్ళు కలవకుండా మాట్లాడకుండా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. దీనిపై సమగ్ర విచారణ జరిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రజావాణి కార్యక్రమం సైతం ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లో సమగ్ర విచారణ జరిపి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వారు గౌడ కులస్తులు సైతం కోరుతున్నారు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధనంజయ్.